అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. పిల్లలుగా మేము చదువుతున్నప్పుడు ఈ శ్లోకాన్ని మాకు నేర్పించారు. ఈరోజు కూడా బ్రాహ్మణులు ఈ శ్లోకాన్ని చెబుతూ ఉంటారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఎప్పటి నుంచి? నా చిన్నప్పటి నుంచి ఆలకిస్తున్నాను. అసతోమ సద్గమయ, అసత్యంలో ఉన్నాను, సత్యంలోకి నడిపించు. సత్యవంతుడైన యేసుక్రీస్తు వస్తే ఇంకా అసత్యంలో ఎలాగున్నావు నువ్వు? ఎలాగున్నావు నువ్వు? ఇంకా అదే మాట, అదే పాట. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. చీకట్లో ఉన్నాను, పాపంలో ఉన్నాను, నాకు వెలుగు కావాలి. వెలుగై వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు ప్రార్థన చేసేవే, నువ్వు శ్లోకం చదివావే, ఆ శ్లోకానికి నేను దిగి వచ్చానయ్యా మానవుడిగా. నేను లోకానికి వెలుగుగా వచ్చాను, తెలుసుకో. మృత్యోర్మ అమృతంగమయ, చచ్చిన వాడిగా నేనున్నాను. నాకు మృత్యు అంటే నేను చచ్చిన వాడిగా ఉన్నాను, నాకు అమృతం కావాలి, నాకు జీవం కావాలి. దేవాది దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఇంకా పాట పాడతావే, ఇంకా పాట పాడతావే. ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? అసతోమ సద్గమయ, అసత్యంలోనే ఉన్నావు. సత్యమేంటో నీకు తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక స్త్రీ మాట్లాడుతుంది, ఒక యవనస్తురాలు మాట్లాడుతుంది. మైక్ దగ్గర పెట్టుకోండి, నేను చెప్పే రిఫరెన్స్లు త్వరగా మీరు చదవాలని మనం చేస్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోను. అసతోమయ సద్గమయ, అసతోమ సద్గమయ అంటే అసత్యంలో ఉన్నావు, సత్యం ఏంటో నీకు చెప్పాలి కదా. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లోనే పాపంలోనే ఉన్నావు కదా, వెలుగు అని యేసుక్రీస్తు నీకు పరిచయం చేస్తాను. మృత్యోర్మ అమృతంగమయ, నువ్వు చచ్చిన వాడిగా ఉన్నావు. అపరాధముల చేతను పాపముల చేతను మమ్మల్ని చచ్చిన వారిగా ఉన్నాం. జీవం కావాలి కదా, అమృతం కావాలి కదా. ఆ అమృతం ఎవరో నేను చెప్తాను. ఒక యవనస్తురాలు పాట పాడుతుంది. పరమగీతాలు 5వ అధ్యాయం 9వ వచనంలోని మాటలు చదువుదాం. పరమగీతాలు 5వ అధ్యాయం 9వ వచనంలోని మాటలు చదువుదాం. ఈరోజు వేరే ప్రియుని కన్నా నీ ప్రియులలో విశేషమేమిటి? రత్నవర్ణుడు, పేదవేళలో ఆయన నేను గుర్తిస్తానా. మా మేనమామ ఉన్నాడు, రే నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య ఎలాగుండాలి అని నేను చెప్తాను రా అన్నాడు. ఏదో సినిమా చూసాడట. అయితే జంట భార్య భర్తలు ఇద్దరికీ కూడా పరీక్ష పెడతారు. బెస్ట్ కపుల్ అంటారు, మంచి దంపతులు అంట. అన్ని పరీక్షలు అయిపోయి ఆఖరి పరీక్ష ఏంటంటే ఆడవాళ్ళు ఇక్కడ నిలబడితే ఇక్కడ నుంచి భర్తలు అంత దూరం వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోవాలి. ఆడవాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకోవాలి. భర్తలు అంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళని పంపిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇలా తడిమి ఈయనే నా భర్త అంటే ఎవడో అక్కడ తెలీదు. ఇలా కళ్ళు ఇప్పేటప్పటికి ఎవడో భర్త అని చెప్పడం, నవ్వుకోవడం జరిగింది. ఆఖరిగా ఒక ఆవిడ ఇల్లమ్మా నీ భర్త ఎవరో గుర్తుపట్టాలి అని అంటే నేను గుర్తుపట్టక్కర్లేదు, అదిగో ఆ చైర్లో మొట్టమొదటిగా కూర్చున్న వాడే నా భర్త. ఎలా చెప్పావు? నా భర్త అన్నిట్లో ముందుంటాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి పరిగెపెట్టిన నా భర్త మొదటి స్థానంలో ఉన్నాడు. అవునా కదా? 10,000లో నేను గుర్తుపట్టగలను. అలాగుండాలి. ఆవిడ అంట ఉంది, నీ ప్రియుని కంటే వేరే ప్రియుడు. నీ ప్రియునిలో విశేషం ఏంటి? అనేక మంది నేను ఇష్టపడుతున్నారు కదా, మరి ఫలానా వ్యక్తి నాకు కావాలని అంటున్నావు అని అంటే ఆవిడంటది, నా ప్రియుని యొక్క జన్మే ప్రత్యేకమైన జన్మ. ఈరోజు
నువ్వు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నా ప్రియుని యొక్క జన్మ ప్రత్యేకమైన జన్మ. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ఐసియా, కాబట్టి ప్రభు తానే ఒక సూచన నీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతాం. కన్యక గర్భవతి అవుతుంది. ఎక్కడైనా చరిత్రలో ఉందా? నేను నా తల్లిదండ్రులకు పుట్టిన వాడిని, కానీ నా ప్రియుడు అలాగ పుట్టల. ఆయన స్వయంభవుడు, ఉన్నవాడు. ఆయన ఒకరు ఆయన కన్నక్కర్లా. ఇప్పుడు నేను కన్నానండి, నా తల్లిదండ్రులు కన్నారండి. నా తల్లిదండ్రుల కంటే నేను ఏమవుతానంటే నేను మనిషిని అవుతాను. యేసుక్రీస్తుని తల్లిదండ్రుల కంటే ఆయన మనిషి అవుతాడు. దేవుడికి తండ్రి అక్కర్లా, దేవునికి తండ్రి అక్కర్లేదు. ఎందుకంటే కలుగును కాకండి ఈ భూమి ఆకాశము సూర్య చంద్ర నక్షత్రాదులు కలిగాయి. అటువంటి వాడికి తండ్రి అక్కర్లేదు. ఒక కన్య గర్భంలో ఆయన పిండముగా రూపించగలడు. కన్యక గర్భాన శిశువు పుడతాడు. ఆ శిశువే నేను ప్రేమించిన ప్రియుడు. ఆయన జన్మలో ప్రత్యేకత ఉంది. ఎవరికి లేదు, అదే ఎవరికి లేదు. నీ ప్రియుడికి ఉన్నది. ఆయన పేరే యేసయ్య. చదువుదాం, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న భాగాన్ని చదువుదాం. ఈ పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతా. ఆయన దవనవల్లుడు, ఆయనలో ఏ పాపం లేదు. రత్నవర్ణుడిగా మారాడు. ఆయన సిలువలో నా కొరకు 5 గాయాలు పొందాడు. ఆ 5 గాయాల నుంచి ఆయన కార్చే ఆ రక్తమంట రక్తవర్ణుడిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? నన్ను ప్రేమించాడు కాబట్టి. ఓం పంచగాయ నమః, 5 గాయాలు పొందినవాడా నీకు వందనాలు అని అన్నావే. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగము అన్నావే. ఏ భగవంతుడు ఈ లోకంకి వచ్చాడు? నీ కొరకు 5 గాయాలు పొందాడు. ఈరోజు కూడా ఎక్కడ చూసినా ఓం పంచగాయ నమః. ఎవడికి? ఓం పంచగాయ 5 గాయాలు పొందినవాడా నీకు వందనాలు అంటున్నావే. ఎవరైనా నా ప్రియుడు ఆయన, నా ప్రియుడు ఆయన 5 గాయాలు పొందాడు. ఎందుకు 5 గాయాలు పొందాలి? ఎవరో పనికిమాలోడు అంటాడట, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా. ఆ 3 మేకలకి విలువ నీకు తెలియదునా? నీకు తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు. దేవాది దేవుడు 5 గాయాలు పొందాడు. ఆయన 5 గాయాలు పొందిన ఓం పంచగాయ నమః అని నా యేసుక్రీస్తు నేను ఆరాధన చేస్తున్నా. ఎస్, నువ్వు ఆరాధన చేస్తున్నావు. ఎందుకు? మొట్టమొదటిగా ఆయన వీపును దున్నారు. ఒకరి దగ్గర 40 దెబ్బలు, కొరడ దెబ్బలు తిన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సమాధానార్థ బలి. దాన్ని ఏమంటారంటే సమాధానం కలగజేయడానికి ఆయన బలి అయ్యాడు. తన వీపు మీద గాయాలు పొందాడు. అది ఒక గాయం. ఈ తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. రక్తం కారుతూ ఉంది. ప్రాయచిత్తార్థ బలి. నీ తలంపులకి ప్రాయచిత్తం కావాలి. ఈ తలంపులే చెడు తలంపులు. నీ తలంపులే మంచి తలంపులు కాదు. మానవుడు ఎవడు కూడా సరైన తలంపులతో లేడు. దానికోసమని ఆ తల మీద ఒక గాయం కలిగించారు. అందుకనే అది 2వ గాయం. అది ప్రాయచిత్తార్థ బలి. 3వదిగా ఈ చేతులలో మేకలు కొట్టారు, చేతులకి మేకలు కొట్టారు. అదొక గాయం. ఆ గాయం ఎందుకు అని అంటే పాప పరిహారార్థ బలి. ఈ చేతులతో ఏం చేసావో, ఈ చేతులు ఏం పట్టుకున్నాయో, తాకకూడని తాకాయి, చేయకూడని చేసాయి. ఆ పాపాన్ని పరిహరించడానికి పాప పరిహారార్థ బలిగా 3వ గాయం చేతులకు ఆయన కొట్టారు. ఈ కాళ్ళతో ఎక్కడెక్కడికో తిరిగావు, పనికి మాలిన పనులన్నీ చేసుకొచ్చావు. ఈ కాళ్ళకి ఆయన ఎందుకు గాయాలయ్యాయో తెలుసా? 4వ గాయము అపరాధ
పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి. అపరాధం నిమిత్తము నువ్వు ఎక్కవలసిన ఆ సిలువ ఆయన ఎక్కాడు. నువ్వు మరణించకుండా జీవించాలని ఆయన 4వ గాయం పొందాడు. 5వ గాయము ప్రక్కలో బెళ్ళపు పోటు. అది దహన బలి అంటారు. సమస్తాన్ని ఆయన ఇచ్చేసాడు. ఓం పంచగాయ నమః అని ఎవరిని అంటున్నావు నువ్వు? చూపించు ఈరోజు. ఎవరు 5 గాయాలు పొందారో చూపించు, చెప్పు. ఈరోజు అడుగుతున్నాను. నా ప్రియుడు అయిన యేసయ్య, నా ప్రియుడైన యేసయ్య, ఆయన నువ్వు ఆరాధన చేస్తున్నావు తెలుసా? ఆయన నువ్వు ఆరాధన చేస్తున్నావు. నీకు తెలియని ఒక విషయం ఉంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతాం. యేసు అంటే మామూలు పేరు కాదండి. ఆయనే నా ప్రియుడు. వేరే ప్రియుని కంట నా ప్రియునిలో విశేషం ఏంటి అని అడిగేవే, ఆయన జన్మలో గొప్ప విశేషం ఉందండి. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని గమనిద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనము. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. మరియు దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది. ఆత్మయ దైపుత్ర నామసి అని ఉన్నది. ఆత్మయ దైపుత్ర నామసి. ఆత్మ అయిన దేవుడు పుత్రుని నామాన్ని ధరించుకుని లోకానికి రావాలి. వచ్చాడు. నా ప్రియుడు వచ్చాడు. నా కొరకు వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉన్నది. ఆయన పుట్టుకలో గొప్ప విశేషం ఉన్నది. ఆయన జీవితంలో గొప్ప విశేషం ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. నన్ను ప్రేమించాడు. ఆయనలో ఏ పాపము లేదు. పాపం లేని వాడు ఎవడన్నా ఉన్నాడా? నా ప్రియుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. పాపము లేనివాడు ఎవరన్నా ఉన్నారా? ఆయన ఒక్కడే. చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటము లేదు. చాలు. ఆయన పాపము చెయ్యలేదు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన ఏ పాపం చెయ్యలేదు. చరిత్ర తిరగేస్తే పాపము లేనివాడు ఎవడన్నా ఉన్నాడంటే యేసుక్రీస్తు తప్ప మరెవరూ లేరు. ఆయన జన్మే ప్రత్యేకమైనది. ఆయన ప్రత్యేకమైన జీవితం జీవించాడు. ఎంత ప్రత్యేకత అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలోన భాగాన్ని చదువుదాం. త్వరగా చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపంగా మారాడు. ఆయనే నా ప్రియుడు. పాపం ఎరుగున ఆయన నా కొరకు పాపిగా మారాడు. ఆయనలో ఏ పాపం లేదు. నా కొరకు పాపిగా మారాడు. ఆయన భుజం మీద నా పాపాలు మోసాడు. సిలువలో నా పాపాలని మేకులతో కొట్టివేసి చెరిపేసి నా యొక్క జీవితాన్ని బాగు చేసిన దేవుడు ఆయనే నా ప్రియుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. అమ్మా, పవిత్రుడును నిర్దోషియు
నిష్కల్మషకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ లోకానికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు తెలుసా? ఈ లోకంలోకి వచ్చిన వాడు ఏమంటున్నాడు తెలుసా? పాపం చేశాడట, అందుకనే మనిషిగా పుట్టాడట. దేవుడు పాపం చేయడం ఏంటి? దేవుడు పాపం చేస్తాడా? కామ, క్రోధ, మోహ, మద మత్సరాలు లేనివాడు దేవుడు. నా దేవునిలో కామము లేదు, క్రోధము లేదు, మోహము లేదు, మదం అనేది మత్సరం అనేది లేదు. ఆయనే దేవుడు. నువ్వు చెప్పు, ఎవరన్నా ఉన్నారా? అట్టి దేవుడు నా ప్రియుడు అంటుంది సులమతి. నీ ప్రియునిలో విశేషం ఏంటి? ఆయన జన్మే పవిత్రమైన జన్మ. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నా కొరకే వచ్చాడు. ఆయన పవిత్రంగా జీవించాడు. ఆయనలో ఏ పాపము లేదు. నువ్వు ప్రార్థన చేసావు కదా, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమా కృపాయా దేవ శరణాగత వత్సల. పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, నేను పాపని, నన్ను నువ్వు బ్రతికించు. నిన్ను బ్రతికించడానికి వచ్చాడు. ఆయనే నా ప్రియుడు, ఆయనే నా దేవుడు. చెప్పు, ఆయనే నా దేవుడు. ఆయనలో ఒక ప్రత్యేకత ఉన్నది. నా కోసం వచ్చాడు. నువ్వు అంగలార్చావే, ఆయన రక్తం చిందించడానికి వచ్చాడా? నా కర్మణ నా ప్రసాయ ధనేశ త్యాగేనైక నా మృతత్వ మనుష. మనుషుడెవడు దాన ధర్మాలు చేసి పుణ్యకార్యాలు చేసి యజ్ఞ యాగాదులు చేసి నీటిలో మునిగి తనంతడు తాను మోక్షానికి కానీ స్వర్గానికి కానీ వెళ్ళలేడు. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవడు కూడా రాలేడు. అది సత్యం. అందుకని నా ప్రియుడు గొప్పవాడు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడుగా నా కొరకు ఆయన సిలువెక్కాడు. ఓం పచ్చిగాయ నమః. 5 గాయాలు పొందినవాడు నీకు వందనాలు అంటున్నావే, ఆ 5 గాయాలు పొందినవాడు నా ప్రియుడని యేసు. యేసు ఈనాడు తెలుసుకో. అసత్వమా సద్గమయ, అసత్యంలో ఉన్నావు. నీకు సత్యం కావాలంటే రా. తమసమా జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నావు. వెలుగైన దేవాది దేవుని దగ్గరికి రా. మృత్యోర్మ అమృతంగమయ్య, పాపంలో చేతను అపరాధంలో చేతను చచ్చిన వారుగా మనం ఉన్నాం. దేవాది దేవుడు జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చాడా? ఆయనే నా ప్రియుడు. ఆయన మాటలో ప్రత్యేకత ఉందండి. ఆయన జన్మలో ప్రత్యేకత ఉంది. ఆయన మాటలో ప్రత్యేకత ఉంది. ఆయన జీవితంలో ప్రత్యేకత ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె ఆయన బోధిస్తున్నాడు. శాస్త్రుల వలె కాదు, అధికారము గలవాని వలె. ఆయన బోధలో గొప్ప అధికారం ఉంది. అధికారం ఉంది. అటువంటి వాడు నా ప్రియుడు. ఆ దేవాది దేవుడు దగ్గరికి రా. ఎందుకనంటే ఆయన శోధించాలనుకున్నారట. అయ్యా, మేము కైసరికి పన్ను ఇవ్వాలా వద్దా చెప్పు అని అంటే ఆయన ఒక నాణ్యాన్ని తీసుకురండి అన్నట్ట. ఈయన అంతకుముందు ఉన్నాయి నాణ్యాలు, ఇప్పుడు లేవు. ఏమండి, 10 రూపాయలు 10 పైసలు కానీ 5 పైసలు కానీ అణాలు కానీ కాణ్యం కానీ వెళ్ళిపోయాయి. ఆ రోజులు లేవు. ఈరోజు 5 రూపాయల కాయిన్ ఉన్నది అనుకుందాం. 10 రూపాయల కాయిన్ ఇస్తే ఇది చల్లదండి అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసింది. దాని మీద ఒక ముద్ర ఉంటుంది. ఆనాడు ఇజ్రాయేలులకి కైసరు రాజు కాబట్టి రాజు ముద్ర వేస్తే దేవాది దేవుడు చూసి అంటాడు, ఈ ముద్ర ఎవరిదంటే కైసరిది, రాజుది అన్నాడు. అయితే కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. నా దేవుని యొక్క మాటలో ఎటువంటి లోపం లేదు. ఎవడైనా పట్టుకోలేడు. అటువంటి వాడు నా దేవుడు. దావాది దేవుడు నీ కొరకు వచ్చాడా. ఎలాగో చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించు. దేవునిలో 6 లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఒక లక్షణం ఏంటంటే
ఓం బ్రహ్మపుత్ర అయిన నమః. బ్రహ్మకు పుత్రుడిగా దేవుని కుమారుడిగా ఈ లోకానికి రావాలి. రెండో విషయం ఏంటంటే ఓం దరిద్ర నారాయణ నమః. దరిద్రుడిగా ఈ లోకానికి రావాలి. రాజ్యం వెళ్ళడానికి కాదు, నువ్వేదో యుద్ధాలు చేయడానికి కాదు. దరిద్రుడిగా ఈ లోకానికి రావాలి. ఎందుకంటే ఆయన ధనవంతుడై ఉండి ఆయన దారిద్రుడికి మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యం చెప్తుంది. ఓం శ్రీ కన్యక సుతాయన నమః. వచ్చిన వాడు ఎవరికి పుట్టాలంటే కన్యక పుట్టాలి. ఓం శ్రీ వృక్షశిలాయన నమః. వృక్షానికి కట్టబడాలి. ఓం శ్రీ పంచగాయ నమః. 5 గాయాలు పొందాలి. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మృత్యువును జయించాలి. దేవుడు అనేవాడు ఎవడన్నా ఉంటే ఈ 6 గుణాలు ఉండాలి. ఓ మృత్యువును జయించిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే నా యేసు తప్ప ఎవరు లేరు. నా యేసు తప్ప ఎవరు లేరా? నువ్వు ఒప్పుకో. ఎవరన్నా బ్రతికారా? చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున సజీవుడిగా లేచినవాడు నా దేవుడు ఒక్కడే. ఆయన కార్యాలు చూస్తావా? ఆయన జన్మ ప్రత్యేకం, ఆయన జీవితం ప్రత్యేకం, ఆయన మాటే ప్రత్యేకం, ఆయన కార్యాలే ప్రత్యేకం. ఎవరు చేశారు కార్యాలు? నా దేవుడు చేస్తాడు. అందుకనే ఆయన నా ప్రియుడు. వేరే ప్రియుడు నాకు అక్కర్లేదు. నా కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియుడు నాకు కావాలి. ఏం చేశాడు అని అంటే ఆయన సృష్టిని అంతటిని శాసిస్తున్నాడు. శిష్యులు ధోనిలో వెళ్తున్నారు. ఆయన అమరం మీద తలగడగా పెట్టుకుని పడుకున్నాడు. ఓ సముద్రం మీద అల్లకొల్లోలం అయిపోయింది. ఓ తుఫాను చెలదగిపోతూ ఉంది. శిష్యులు భయపడుతున్నారు. ఎంతగా భయపడ్డారంటే ఇక మేము చచ్చిపోతాము అన్నట్టుగా. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే ఆయన లేచి అంటాడు, గాలిని సముద్రాన్ని గతించాడు, అవి నిర్మలమయ్యాయి. నా దేవునికి సృష్టి మీద అధికారం ఉంది. చదువుతావా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. మత్తయి సువార్త. శిష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రము లోబడుతుంది. నా దేవుడు యొక్క గొప్పతనం అది. చెప్పు, నువ్వు నీ దేవుని గొప్పతనం ఏంటో చెప్పు. ఈరోజు నీవు శ్రమలో ఉన్నావా? అలలు నిన్ను కొట్టుతున్నాయా? శ్రమలు నిన్ను చుట్టుముట్టాయా? చచ్చిపోయేంత పరిస్థితి నీకు వచ్చిందా? నువ్వు ఒక్కసారి యేసు అని ఒక్కసారి పిలువ. యేసు, నేను నశించిపోతున్నాను, నా దగ్గరికి రా, నన్ను రక్షించాను, గట్టిగా కేకాయ్. ఆయన వస్తాడా? నీ శ్రమలో ఏదైతే ఉన్నావో ఆ శ్రమనంతటిని గద్దిస్తాడు. గాలిని సముద్రాన్ని గద్దించగానే అవి నిమ్మడమైనట్టుగా నీ జీవితాన్ని నిమ్మడపరుస్తాడు దేవుడు. అట్టు దేవుడే నా ప్రియుడు, అట్టువాడే నా ప్రియుడా. ఎక్కడ ఉన్నావు? ఏ శ్రమలో ఉన్నావు? ఏ ఇబ్బందులో ఉన్నావు? ఏది కోల్పోయావు? ఈరోజు దేవాది దేవుడు నీ పక్షంగా ఆయన కార్యం చేయబోతున్నాడని మనం చేస్తున్నానా? ఎస్. మేము కోవిడ్లో, మొట్టమొదటి కోవిడ్లో 2020 సంవత్సరంలో పాస్టమ్ గారు నేను హాస్పిటల్ పాలైపోయాం. పాస్టమ్ గారికి ఇంక చచ్చిపోతారు అని అన్నారు. చచ్చిపోతారంటే ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు. మా ఇద్దరు ఒకేసారి ఒకే హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలి అని మేము వెళ్ళాం. అప్పుడు కలెక్టర్ చేత రికమెండేషన్ తోటి మా బామ్మర్ది మమ్మల్ని జాయిన్ చేసేసాడు. పాస్టమ్ గారు చనిపోతారు అని నిశ్చయించుకొచ్చాను. అందరికీ ఫోన్ చేశాను, అందరికీ మెసేజ్లు ఇచ్చాను. ఇదిగో పాస్టమ్ గారికి ప్రార్థన చేయండి. 4 రోజుల్లో చనిపోతుంది అనుకున్నది. పాస్టమ్ గారు లేచి నేను ఇంటికి వెళ్తాను, నాకు డిశ్చార్జ్ అమ్మన్నారు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. వస్తాయి శ్రమలు, వస్తాయి కష్టాలు, వస్తాయి ఇబ్బందులు వస్తాయి, అయినా నీ దేవుడు విడిచిపెట్టడు. విడిచిపెట్టేవాడు కాడు. తల్లి విడిచినా తండ్రి మరిచినా నేను విడిచిపెట్టేవాడు, నేను విడువను, ఎడబాయను. అనుభవిస్తే తెలుస్తుందండి. అనుభవించినవో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో.
నా దేవుడు ఎటువంటి వాడు ఈరోజు నేను చెప్తున్నాను, ఆలకించు. నా ప్రియుడు ఎటువంటి వాడు అంటే సృష్టి మీద అధికారం కలిగిన వాడు. ఆయన రోగాల మీద అధికారం కలిగిన వాడు. మార్కు సువార్త 1:34 గమనిద్దాం. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యాలు వెలగొట్టాడు. ఆయన రోగులను బాగు చేశాడు. ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన ఉమ్ములో స్వస్థత, ఆయన నాడకలో స్వస్థత, ఆయన నీడలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత. అటువంటి వాడండి నా ప్రియుడా, అటువంటి వాడు నా ప్రియుడా. ఆ ప్రియుడు ఇతర ప్రియుల కంటే గొప్పవాడు అని నేను చెప్పడానికి నేను సిగ్గుపడను. దెయ్యాల మీద అధికారం ఆయన కలిగి ఉన్నాడు. మార్కు సువార్త 1:26 గమనిద్దాం. అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపోమ్మని వానిని గద్దింపగా అపవిత్రాత్మ విడిచిపెట్టిపోయింది. ఆయన రోగాల మీద అధికారం ఉన్నది, దెయ్యాల మీద అధికారం ఉన్నదే. ఈరోజు ఎంతో మంది దెయ్యాలతో పీడింపబడుతున్న వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి. తీసురా నేను ప్రార్థన చేస్తాను. వీడియోలు నేను తీయను. ఎంతోమంది వస్తారు ప్రార్థన చేయమంటే, నా యేసు నామములో నాకు ఇచ్చిన అధికారంతో ప్రార్థన చేయగానే అవి విలవలాడించి పారిపోతాయి. ఒక ఆవిడ రైల్వే మాకు క్వార్టర్స్ ఉన్నాయి, ఆ దాంట్లో పనిచేస్తుంది. ఇందాక తెల్లని బట్టలు వేసుకుని ఆయన పాట పాడాడు వాళ్ళ వదిన గారే. వాళ్ళ ఆవిడ అలా మరి ఏమంటారంటే అక్క కూతురు. సరే ఈయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఏం చేయమంటారు, ఇదిగో ఈవిడ ఇటు పరిగెడుతుంది, దెయ్యం పట్టింది, మరి తాయితికి వెళదామా, తాయితికి తీసుకెళ్ళనా అని చాలామంది అడుగుతున్నారు. ఏం చేయమంటారు? ఉండు నేను వస్తున్నాను. ఇంటిలో తలుపుకి గడి పెట్టి నేను వచ్చేదాకా ఆపు. పట్టుకున్నాడు, తీసుకెళ్ళాడు, ఇంట్లో బంధించాడు. బంధించిన తర్వాత నేను నా సంఘంతో వెళ్ళాను. కనీసం 25 మందితో నేను వెళ్ళాను. ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. యేసు రక్తంలో, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, బయటికి రా. ఏమే బుజ్జి, నన్ను పాస్టర్ గారు బయటికి రమ్మంటున్నారే అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళ భార్యనేమో బుజ్జి అంటాడట. ఆయన ఊరేసి చచ్చిపోయాడు. ఆ భార్యను చూడడానికి వచ్చాడంట. వస్తే ఆయన అంటాడు, ఇదిగో ఈ పాస్టర్ గారు ఆజ్ఞాపిస్తున్నాడు, నేను బయటికి వెళ్ళిపోవాలి, బుజ్జి నేను చూడడానికి వచ్చానే అంటున్నాడు. ఆ పక్కన ఆయన అడిగాను, ఏంటే బుజ్జి అంటున్నాడు, బుజ్జి అంటున్నాడు ఏంటి, ఎవరు అని అంటే వాళ్ళ ఆయనేనండి. మా ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళు, ఆసక్తితో అందరూ వచ్చారు. మేమేం చేస్తున్నామంటే, అమ్మ అలసిపోయాం, టీ తాగుతుంటే పక్కన ఒక్క రోడ్డు కూర్చున్నాడు. టీ తాగుతుండే అన్నది, ఆడు అంత దూరం పరిగెట్టాడు. మరలా పోయిందన్నారు కదండి పాస్టర్ గారు, మరలా వచ్చింది ఏంటండి? యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఎవరు చెప్ప. అదిగో ఆడు వెళ్ళిపోయాడే, ఇందాక ఎలగొట్టేసేవే, ఆడు తీసుకొచ్చాడు, మా ఆవిడని చూద్దాం రా అని తీసుకొచ్చాడు. మేము ఇంకా ఇక్కడే ఉన్నాము, నాతో పాటు 8 మంది ఉన్నారు అన్నాడు. 8 మంది ఏంట్రా బాబు, ఒక్కొక్కడిని ప్రార్థన చేస్తుంటే ఆవిడ ఆ కిటికీ దగ్గరికి వెళ్ళడం, పట్టుకోవడం, ఆ కిటికీ దగ్గర నుంచి పట్టుకుని వెనక తిరిగి పడడం. మరలా ఒక దెయ్యమైతే వెళ్ళకపోతే ఎంతకు ప్రార్థన చేసినా వెళ్ళట్లేదు. యేసు రక్తమే యేసు నామములో పెడతావా లేదా అంటే నేను వెళ్ళను. ఎక్కడున్నావు నువ్వు? ఈ ఊళ్ళో లేను. బాప్తీసం తీసుకుంది, ఒరిస్సా నుంచి వచ్చింది, కడక్పూర్.
అక్కడి నుంచి వచ్చింది. ఈవిడేం చేసిందంటే ఒక తాయెత్తు, మంచి తాయెత్తు ఇంత, అది కొనుక్కుని తెచ్చుకుందే. ఎక్కడ పెట్టుకున్నదంటే బీరువాలో పెట్టుకుంది. ఆ బీరువాలో ఇంకో బీరువా ఉంది, దాంట్లో ఇంకొక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఇంకో బాక్స్ ఉంది. ఈ ప్రాణం ఎక్కడ ఉందంటే చిలకలో ఉన్నదని, ఆ చిలక ఎక్కడ ఉన్నదంటే చెట్టు త్వరలో ఉన్నదట, ఆ చెట్టు ఎక్కడ ఉన్నదంటే 7 సముద్రాలు అవతల ఉన్నదట. అది చెబుతుంది, ఇదిగో నేను వెళ్ళనా, నువ్వు తీయ, దాంట్లో ఉంటుందండి. ఆయనే ఎక్కడున్నా ఆ తెల్లగా బట్టలు వేసుకుని ఇందాక పాట పాడాడే, నీ మారిపోయినా నువ్వు మాత్రం మారవి అన్నాడే. ఆయన బాబు జాషువా ఆ బీరువతి అన్నాడు. అక్కడగా పెట్టిందండి. అది కాల్చిన తర్వాత వెళ్ళింది. నా దేవునికి అంత శక్తి ఉంది, నా దేవుని నామంలో అంత శక్తి ఉంది. ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు, రండి వైజాగ్ రండి. ఎంతోమంది వస్తారు, వచ్చి ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేస్తాను, యేసునామంలోనే ప్రార్థన చేస్తాను, యేసునామంలోనే. ఇగో ఇక్కడ వాణిగానని ఇక్కడ పాటలు పాడారు. ఆ అమ్మాయి తనను వాళ్ళ మేనల్లుడు పెళ్లి చేసాం ఈ మధ్యన. ఆ అమ్మాయి దుర్గాదేవిని పూజ చేస్తుందట. నేను దానికోసం మాట్లాడట్లేదా, క్రైస్తవ మ్యారేజ్ చేశాం. అమ్మాయి బాగానే ఉంది, దేవుని సంఘానికి వస్తుంది. వాళ్ళు 2 చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తారు పడుకున్నప్పుడు. సంవత్సరం తర్వాత ఈ ప్రార్థన చేస్తుంటే ఇలాగ ఊగుతుందంట. ఏంట్రా అంటే దాంట్లోంచి బయటకు వచ్చింది, పాస్టర్ గారు ఇది గద్దుతుంది, పరిగెట్టి రండి. పరిగెట్టి రావడం కాదు, తీసుకొచ్చే శనివారం, రేపు ఆదివారం నాడు నాకేమో వాక్యం చెప్పాలి. సరిగ్గా 12 గంటలకు ఫోన్ వచ్చింది. 12 గంటలకు ఫోన్ వస్తే 2 గంటల దాకా మేము ప్రార్థన చేస్తాం. 2 గంటల దాకా ప్రార్థన చేస్తే వదలదే. ఏమంటుంది తెలుసా, పాస్టర్ గారు నేను వెళ్ళను, మీరు పంపించేయండి అంటుంది. నేను వెళ్ళను, పంపించేయండి అంటే, అంటే నాకు అంత శక్తి ఉంది, నువ్వు పంపించలేవని. ఆఖరికి రాత్రి పగలు దానిని బంధించి, అది ఎంత దర్జాగా ఉంటుంది, ఇలాగుంటుంది ఒకసారి, ఇలాగంటుంది ఒకసారి. అబ్బో ఏం డ్యాన్స్ చేస్తుందో, నాగిని డ్యాన్స్ చేస్తుంది, అబ్బో చుట్టూ తిరుగుతుంది. ఇంతగా చేసిన ఆవిడ ఒక రోజున యేసుకు సరెండర్ అయ్యింది. ఈరోజు బాగుంది. దేవునికి వందనాలు చెల్లించండి. హల్లెలూయా. నా దేవునికి గొప్ప శక్తి ఉంది. 7:47 ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు పాపాలు క్షమించగలిగిన వాడెవడన్నామన్నాడు ఈ భూమి మీద? నా ప్రియుడున్నాడు, నా దేవుడున్నాడు, నా ప్రియుడున్నాడు, నా దేవుడున్నాడు. పాపాలు క్షమించగలిగిన వాడు ఒకడున్నాడు. అప్పుడు దాకా వ్యభిచారం చేసింది, డబ్బు సంపాదించింది, ఇదే జీవితం అనుకున్నది. కానీ ఒకరోజు ఇదంతా వ్యర్థం అనుకున్నది. యేసు పాదాల దగ్గరికి వచ్చింది. ఆ పాదాలు కడుగుతుంది కన్నీటితో, తల నీళ్ళతో ఆ పాదాలను తుడుస్తుంది. అతను తీసుకొచ్చింది, పోసింది, దుఃఖపడుతుంది. దేవాది దేవుడు, నన్ను నువ్వు అధికంగా ప్రేమించావు కాబట్టి నీ అధిక పాపాలు నేను క్షమిస్తున్నాను. మనిషిని మార్చగలిగే దేవుడు నీ దేవుడు, నా ప్రియుడు. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయనలో ఏ పాపం ఉన్నదా? ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఆ మరణంలో కూడా గొప్ప సాక్ష్యం ఉన్నదండి. మరణంలో కూడా గొప్ప సాక్ష్యం ఉంది. నేను ముగించేస్తాను 10 నిమిషాల్లో. యోహాను సువార్త వెలుపలకు వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదని 6వ వచనం చదవండి. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయండి అని కేకలు పెడుతుంటే పిలాతు ఆయన యందు ఏ దోషము లేదు. దోషము లేకుండా నువ్వు ఎలాగా శిక్ష వేసావు? నా కొరకే ఆయన సిలువ భరించాడా? ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఏ దోషం లేదు. జడ్జి దగ్గరికి వెళ్తే ఈయన ఏ తప్పు చేయలేదని చెప్పి జైలు శిక్ష వేస్తాడా? చేతగాని వాడు, అమ్ముడు పోయాడు. ఆయన అంటాడు, ఆ నీతిమంతుడి రక్తం నా మీదను
నా పిల్లల మీద ఉండకుండా చేతులు కడిగేసుకున్నాడు చేతగాని వాడు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. అటువంటి వాడిని సిలువకి ఎలాగ అప్పగించారు? ఈరోజు చాలామంది అనుకుంటున్నారు సిలువ మరణం పొందాడు, నీ దేవుడు ఎందుకు పనికిరాని వాడు, నీ దేవుడు ఏదో లోపం. నా దేవుడు ఏ లోపం లేదు, ఏ లోపం లేదు నా దేవుల్లో. ఆయన అంటున్నాడు న్యాయాధిపతి, ఆయన ఏ దోషము లేదా, నా దోషాన్ని భరించడానికి ఆయన సిలువలో మరణించాడు. ఆయన ఇలా చూడండి, ఆయన సమాధి గెలిచాడు. ఆయన సమాధి గెలిచాడండి. ఆయన సమాధిలో పెట్టినప్పుడంట ఆ సమాధి నుంచి బయటికి వచ్చాడా? ఎవరన్నా రాగలిగారా? రాలేకపోయారా? ఆ సమాధి చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఎక్కడన్నా చరిత్ర చెప్పిందా? ఎవడన్నా చనిపోయిన వాడు తిరిగి లేచాడా? ఇదిగో అక్కడ ఉన్నవాళ్ళు ఆ దేవదూతలు అంటున్నారు, సజీవుడైన వారిని మృతులలో ఎందుకు మీరు వెతుకుతున్నారు? ఆ మాట నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఒక్క మాట చెప్తున్నాను, నా దేవునిలో అటువంటి ప్రత్యేకత ఉన్నదే. తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు మరలా రావడానికి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనము. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనము. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకములో చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం నుండి దిగి వస్తాడో మీరు చూడాలి, మీరు చూస్తారా? నా దేవుడు మనలో వస్తున్నాడా? నా దేవుడు మనలో వస్తున్నాడు. ఆ దేవుని రాజ్యంలోకి మనం అందరం వెళతాం. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3. అప్పుడు దేవుని నివాసము మనుషులతో ఉన్నదట. మనము దేవుని నివాసానికి వెళ్తాం, దేవుడు మనతో ఉంటాడు, మనము దేవునితో ఉంటాం. నువ్వు ప్రత్యేకమైన పరలోక రాజ్యంలో ఉంటావు. ఎస్, అలాంటి వాడి నా ప్రియుడు.